నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ ఆర్థిక వ్యవస్థను మనం ఆపేయాలా? రష్యా చమురు కొనుగోలు ప్రశ్నకు యూరప్కు ఇండియా కౌంటర్ ఇచ్చింది. ఇండియాను కార్నర్ చేస్తున్న దేశాలకు ఇండియా నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చింది. భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతులపై యూరప్ దేశాల విమర్శలపై నిప్పులు చెరిగారు బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి. ఒక దేశం తన ఆర్థిక వ్యవస్థను ఎలా ఆపుతారంటూ ఆయన యూరప్, అమెరికా దేశాలను ప్రశ్నించారు. బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోతో మాట్లాడుతూ చమురు కొనుగోళ్ల విషయంలో ఇండియా స్టాండ్ను ఆయన క్లియర్ చేశారు. భారతదేశ యూరోపియన్ భాగస్వాముల్లో చాలా దేశాలు మనం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్న దేశాల నుంచి అరుదైన ఖనిజాలు, ఇతర ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తూనే ఉన్నాయని ఆయన అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇండియాను కొనుగోలు చేయొద్దంటూనే ఆయా దేశాలు కొనుగోలు చేయడం కొంచెం వింతగా అనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు దొరైస్వామి. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారతదేశం సాంప్రదాయకంగా పశ్చిమాసియా నుంచి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అదే సందర్భంలో పశ్చిమాసియా నుండి ఇంపోర్ట్ చేసుకునే చమురుకు భిన్నంగా రష్యా చౌక ధరలకు అందించడం ప్రారంభించింది. దీంతో ఇండియా రష్యా నుండి పెద్ద మొత్తంలో చమురు దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్పై రష్యా దాడి తర్వాత యూరప్ దేశాల నుండి ఆంక్షలతో రష్యా చమురును ఇండియాతో పాటు చైనా, బ్రెజిల్, కొన్ని ఆఫ్రికా దేశాలు చౌక ధరకు చమురును కొనుగోలు చేశాయి. ఇదే టైంలో భారత రాయబారిని విలేకరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారతదేశానికి ఉన్న సాన్నిహిత్యం గురించి అడగ్గా అది చారిత్రక కోణంలో ఉంటుందని ఆయన చెప్పారు. అందులో భారత భద్రత అత్యంత కీలకమన్నారు. యూరప్ దేశాలు భారతదేశానికి ఆయుధాలు అమ్మడానికి నిరాకరిస్తూ కూడా పొరుగున ఉన్న దేశాలకు ఆయుధాలు అమ్ముతాయని, వాటితో వారు ఇండియాపై దాడి చేస్తారని, ఆయా దేశాలకు ఇదెక్కడి న్యాయమని ఆయన మండిపడ్డారు. చాన్నాళ్ల నుంచి భారతదేశానికి రష్యాతో ఇంధన సంబంధం ఉందన్న ఆయన ఈ సంబంధం ఏర్పడటానికి ప్రధాన కారణం కూడా ఆయన వివరించారు. గతంలో ఇండియా ఇంధనం కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి ఇతర దేశాలు ఇప్పుడు చమురు వనరులను కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. దీంతో ఇండియా చమురు కొనుగోలు మార్కెట్ విస్తరించాల్సి వచ్చిందన్నారు. మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ ఇంధన వినియోగదారుల్లో 3వ స్థానంలో ఉన్నామన్న ఆయన ఇండియా అవసరాల్లో 80% దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇండియా ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని కోరుకుంటారా అని దొరైస్వామి పశ్చిమ దేశాలను ప్రశ్నించారు. ఇతర దేశాలు తమ సౌలభ్యం కోసం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసే దేశాల సంబంధాలను తాము చూస్తున్నామని చెప్పారు భారత రాయబారి. విధేయత ఎలా ఉండాలో చెప్పాలని మేము అడగటం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. రష్యా యుక్రెయిన్ వివాదంపై మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇది యుద్ధాల యుగం కాదని పదే పదే చెప్పారన్న విషయాన్ని యూరప్ దేశాలు ఎందుకు మరచిపోతాయని ఆయన ప్రశ్నించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా ప్రపంచ దేశాలకు భారత్ తన స్టాండ్ క్లియర్ గా చెప్పిందన్నారు. భయంకరమైన సంఘర్షణ ఆగిపోవాలని ఇండియా బలంగా కోరుకుంటుందని ఆయన చెప్పారు. తాజాగా బ్రిటన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై భారత వైఖరిని స్పష్టంగా ప్రతిబింబించాయి. భారత్కు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తగ్గిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఆపేయాలని పశ్చిమ దేశాలు అనుకోవడం అన్యాయమన్నారు. మీ ప్రయోజనాల కోసం మీరు చేసే వ్యాపారం సమర్థవంతమైతే మేము మా అవసరాల కోసం చేసే వ్యూహాత్మక నిర్ణయాలు తప్పు ఎలా అవుతాయని ఇండియా ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయ వేదికపై చర్చ భారత్ వైఖరికి బలాన్నిస్తోంది. నమస్కారం సార్. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఇండియా ఇమేజ్ వరల్డ్ లెవెల్లో ఎలా మారిపోతుందంటారు? అలాగే ఈ అమెరికా, యూరప్ లాంటి దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందంటారు? ఆయిల్ మనం కొంటాం రష్యా నుంచి, నాకు చాలా అదృష్టంగా కలిసి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంకి వెళ్ళారో, ఎప్పుడైతే రష్యా యూరప్ ఆయిల్ ఆఫ్ చేసింది, అందరూ మర్చిపోతారు. రష్యా ఆఫ్ చేసింది గ్యాస్, ఆయిల్ యూరప్. అప్పుడు వాళ్ళు వేరే వేరే సోర్సెస్ తీసుకొని చదువుకున్నారు. రష్యాకి సర్ప్లస్ ఆయిల్ ఉంటే భారతదేశానికి దొరికింది. చక్కగా ఈ 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా అనుభవించాం. ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే 30-40% తక్కువకి రష్యన్ ఆయిల్ దొరికింది. మళ్ళీ కొనొద్దని ఎవరు చెప్పలేకపోయారు ఆ సమయం. కొంటే ఊరుకోమని అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు చెప్పలేదంటే, ఆల్రెడీ ఇరాన్ నుంచి కొనకూడదు అన్నారు కదా, ఆఫ్ చేస్తాం కదా. ఎప్పుడైతే ఇరాన్ నుంచి తప్పుకున్నారో
అమెరికా శాంక్షన్స్ పెట్టారు, ఆపేసాం. ఇరాన్ మానేసి, ఇరాన్ కూడా పెద్ద కొనుగోలు ఏరియా భారతదేశం. సో రష్యా నుంచి కొనకపోతే చాలా కష్టం. ప్రపంచంలో రెండో స్థాయిలో ఉన్న భారతదేశం బయట దేశాల నుంచి చమురు కొనుక్కోవటం. మన దగ్గర ఆ చమురు లేదు. సో ఇరాన్ నుంచి కొనొద్దు, వెనజువేలా నుంచి కొనొద్దు, అమెరికాకి యూరోప్కి ఏ దేశాలు అయితే ఇష్టం లేదో ఆ దేశాల నుంచి కొనొద్దంటే సాగదు. సో రష్యా నుంచి మనం కంటిన్యూస్గా కొన్నా ఇప్పుడు చూడాలి డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు. రష్యా మీద శాంక్షన్స్ పెడతాడా, పెడితే భారతదేశం జవాబు ఏమిస్తుంది? అంటే అనుకుంటున్నా భారతదేశం అంత ఈజీగా లొంగదు. ఒకవేళ కొనొద్దు అని సీరియస్ శాంక్షన్స్ పెడితే చైనా ఎలాగో లెక్క పెట్టదు. అది మాత్రం జ్ఞాపకం చేస్తా. చైనా బలం ఎక్కువ, చైనా ఆర్థిక వ్యవస్థ బలం ఎక్కువ, పెద్ద రీచ్. కాబట్టి వాళ్ళు ఇరాన్ నుంచి ఇప్పుడు కూడా ఆయిల్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ కొనేది ఇరాన్ నుంచి చైనా. సో అమెరికా చైనా కొనటానికి మనం ఆప్ చేస్తే రష్యా నుంచి కొంటాం, చైనా కొనుక్కుంటారు, అది తప్పదు. కానీ మిగతా మార్కెట్ తగ్గిపోతుంది. ఎందుకంటే అది గమ్మత్తుగా జరుగుతుంది. చైనా ఎక్కువ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కుంటారు. ఇప్పుడు చైనా ఎక్కడి నుంచి కొనుక్కుంటుందో ఆయిల్ మార్కెట్కి వస్తుంది, ధర తగ్గుతుంది. భారతదేశానికి అంత నొప్పి ఉండదు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే శాంక్షన్స్ అనగానే అమెరికా చేతిలో, యూరోప్ చేతిలో ఉన్న బలం ఏంటంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కలిసి ఉన్నారు. మీరు చెక్ పంపాలన్నా, ఇక్కడి నుంచి ఇంకో దేశానికి డబ్బు ట్రాన్సాక్షన్స్ ఉండాలన్నా వాళ్ళ పెట్టిన ప్లాట్ఫామ్ మీద జరగాలి. స్విఫ్ట్ అనే ప్లాట్ఫామ్ మీకు తెలుసు కదా, ఎన్ఈఎఫ్టీ లాగా మన బ్యాంక్స్ మధ్యన ఎలా డబ్బు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ చేతి. కానీ ఇండియా సాధారణంగా ఏమంటారంటే ఒకవేళ రష్యా మీద శాంక్షన్స్ పెడితే, అంత ఈజీగా పెట్రోల్ అనుకుంటున్నా, పెడితే 3 నెలలు టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, మెల్లిమెల్లిగా టైం గడిపేస్తాం. టైం గడిపేటప్పటికి ఇంకేదో కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి, పరిస్థితి మారుతాయి. కానీ తప్పకుండా అమెరికా చేస్తుందా చూడాలి. రష్యాతో పూర్తిగా పాటు చేసుకుంటుందా సంబంధం, రష్యా ఆ స్థితి వరకు తీసుకొస్తుందా, రష్యా ఒక అడుగు తగ్గిపోతుందా, ఇది చూడాలి. తప్పకుండా ఇవాళ ఏం చూస్తున్నాం, వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు చేస్తున్నారు. యాపిల్ ఫోన్స్ చాలా భారతదేశంలో తయారు చేసి అమెరికాలో అమ్ముతున్నారు. అది అమ్మటానికి వీల్లేదు, ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని 25% టారిఫ్ వేశారు. అది పెద్ద సెట్ బ్యాక్. ఇదవే అంత పెద్ద సెట్ బ్యాక్ కూడా కాదు. ఎందుకంటే భారతదేశం పెద్ద మార్కెట్ ఉన్నది. యాపిల్ ఇక్కడ తయారు చేసే, ఇక్కడ కొనే యాపిల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇక్కడ తయారు చేసినా మనకు సరిపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం, ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, అమెరికా చేసే పని డైజెస్ట్ అయిపోతుంది మన ఎకానమీ, అంత బాధపడం. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఈవేళ ప్రపంచంలో ఆయిల్ డిమాండ్ తగ్గిపోయింది. ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఆయిల్ అమ్మేవాళ్ళ మార్కెట్, ఇప్పుడు కొనేవాళ్ళ మార్కెట్. సో కొద్దిగా భారతదేశానికి కొద్దిగా నొప్పి అనిపిస్తుంది అంతే, కానీ అంత తట్టుకోలేని పరిస్థితి మాత్రం ఉండదు. మీరు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు అన్నారు మన మినిస్టర్. కానీ అమెరికా ఏం చేస్తుందో చూడాలి. రష్యాతో తెగించుకుంటుందా పూర్తిగా, రష్యా ఒప్పుకుంటుందా, రష్యా తగ్గకుండా ఉంటుందా, రష్యా తగ్గిపోతుందా? నేను అనుకున్నా రష్యా తగ్గిపోతుందా అనుకుంటా. అయితే వెస్ట్రన్ కంట్రీస్ మాత్రము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాయి, ఇంకా మిగతా స్టఫ్ అంతా తీసుకుంటా ఉంటాయి. బట్ ఇండియా మాత్రం తీసుకోవద్దు అనడం అసలు ఎంతవరకు ఫెయిర్ సార్? అది వాళ్ళ టార్గెట్ ఏంటంటారు? అలాంటివి చాలా అన్ఫేర్. వాళ్ళు ఉన్న రేర్ మినరల్స్, రేర్ ఎర్త్స్ అంతా రష్యా నుంచి కొంటారు. వాళ్ళు రష్యా నుంచి కొనుక్కుంటారు. అది చాలా అన్ఫేర్. కానీ ప్రపంచంలో ఫేర్నెస్ ఉన్నదని ఎవరన్నారు? ఫేర్నెస్ ఏం లేదు. మైట్ ఈజ్ రైట్. ఎవరికి బలం ఉన్నదో వారి మాటే సాగుతారు. అందువల్ల భారతదేశం ప్రిపేర్ అవ్వాలి. రష్యా నుంచి మనం కొనుగోలు చేయకపోతే ఎక్కడి నుంచి చేయాలి? కానీ ఇందాక మీకు ఏం చెప్పా, ఒక 3 నెలలు 6 నెలలు గడిపేస్తా భారతదేశం. ఆయిల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ పోనే చేస్తాం, తగ్గిస్తాం చేస్తూ వస్తారు. అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఆయిల్ మార్కెట్ కొన్నవాడిదే ఛాన్స్, అమ్మేవాడికి అంత ఛాన్స్ లేదు. రష్యన్ ఆయిల్ మనం కొనకపోయినా
చైనా ఎక్కువగా ఉంటుంది రష్యా నుంచి. మిగతా ఆయిల్ మార్కెట్లోకి మనకు వస్తాయి, సౌదీ అరేబియా ఇవన్నీ మనకు వస్తాయి, రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి. అంత వరీ సిస్టమ్ కాదు. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది భారతదేశానికి. రష్యన్ ఆయిల్ చౌకగా రావటం, 3 సంవత్సరాలు ఆ చౌక ఆయిల్ భారతదేశానికి ఎంతో సాయం చేశాయి. ఎన్నో లక్షల కోట్ల నెలకి మనకు ఉపయోగపడింది ఆయిల్ ధర తగ్గటం వల్ల. సో ఇది గవర్నమెంట్ రెడీగానే ఉంటారు, అబ్జెక్ట్ చేస్తారు. మీరు ఆఫ్ చేయమంటే మేము ఆఫ్ చేయం, మీ దగ్గర నుంచి మిగతా కొంటున్నాం కదా. కానీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో పూర్వం ఉండే అగ్రిమెంట్స్ అన్నీ పోయినాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆ అగ్రిమెంట్స్ ఏమీ ముఖ్యత ఇవ్వట్లేదు. ఈవేళ మీకు నాకు సంబంధం ఏంటి, ట్రాన్సాక్షన్ ఇచ్చేస్తే చేస్తావా అంతే. పూర్వం ఇచ్చే గ్యారంటీస్కి ఉపయోగం లేవు, ఫ్యూచర్ ఇస్తామన్న ఉపయోగం లేవు. సో ఆ చేంజ్ ఉన్నది, ఆ కేయాస్ ఉన్నది ప్రపంచం. అందువల్ల చాలా చోట్ల యుద్ధాలు బయటకు వచ్చేస్తున్నాయి, జరుగుతున్నాయి. ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, పెద్ద మనిషి దగ్గర బిహేవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఈ చేంజ్ అనేది ప్రపంచంలో ఉన్నారు కాబట్టి భారతదేశం అడ్జస్ట్ అవ్వాలి ఈ చేంజ్తో. అయితే స్టెబిలిటీ లేదు, ఇన్స్టెబిలిటీయే ఇప్పుడు ఖాయం. సో అది చూసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతారు. అది పెద్ద ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ రష్యా ఆయిల్ పైన కూడా ఎక్కువగా డిపెండ్ అవ్వడం కూడా చాలా కష్టమేమో. ఇన్ కేస్ కూడా రష్యా సడన్ గా ఇది స్టాప్ చేసేస్తే అప్పుడు మన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? మనకి ప్లాన్ బి ఉండాలి కదా. చాలా ప్లాన్ బి, ప్లాన్ సి. ఇందాక చెప్పిన మాట, ఈవేళ కొన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పీక్ ఆయిల్ వచ్చేస్తుంది అనుకున్నారు. పీక్ ఆయిల్ అంటే ఇంకా ఆయిల్ రిసోర్సెస్ దొరకట్లేదు ప్రపంచంలో. భూమిలో నుంచి బయటికి ఆయిల్ తీసేది, కొత్త దొరికేది భూమిలో నుంచి ఎక్కువ అయిపోయింది కాబట్టి రిజర్వ్స్ తగ్గిపోతూ వస్తాయి అనుకున్నారు. 2020లో 2019లో పీక్ ఆయిల్, అదే ఆయిల్ దొరకటం తక్కువ, ఆయిల్ బయటికి తీయటం ఎక్కువ. అది జరగలేదు. పీక్ ఆయిల్కి ఇంకా మనం రాలేదు, ఎందుకంటే కొత్త డిస్కవరీస్ అవని. తర్వాత చైనా లాంటి దేశం ఎక్కువ ఎంఫసిస్ సోలార్ ఎనర్జీకి, హైడ్రో పవర్కి ఇస్తున్నారు. వాళ్ళకి పెట్రోల్ మీద డిమాండ్ పూర్తిగా తగ్గకపోయినా కొద్దిగా తగ్గింది. చైనా ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసే దేశం. రోజుకి భారతదేశం 1 మిలియన్ 2 మిలియన్ బ్యారెల్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేస్తే చైనా $7-8 బిలియన్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తారు. అది తగ్గింది. సో పొజిషన్ మారింది ప్రపంచం. ఇవాళ రష్యా అమ్మకపోతే 3 దేశాలు అమ్మటానికి, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అమ్మటానికి. అమెరికా రెడీగా ఉన్నారు అమ్మటానికి. సో ఆయిల్ షార్టేజ్ లేదు కాబట్టి పెద్ద ఎవరు నిద్రపోయేంత వరి ఎవరికి ఉండదు. రష్యా ఆయిల్ కొనకూడదు, శాంక్షన్ చేస్తామంటే 3 నెలలు టైం అడుగుతాం. 3 నెలల్లో ఎన్ని మార్పులు వస్తాయో ఎవరు చెప్తాం. అందువల్ల అలా చేసాం. పూర్వం కూడా ఇరాన్తో కూడా మీరు కొనడానికి వీల్లేదంటే మాకు కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మేము మానేస్తాం 3 నెలలు అని చెప్పి అలా టైం గడిపేశాం. సో అది పెద్ద మనకి భారతదేశానికి నొప్పి అనుకోవట్లేదు. రష్యా నుంచి మనం అంటే చౌకగా ఆయిల్ తీసుకోవడం అనేది మనకి ఎంతవరకు హెల్ప్ అయిందంటారు? అంటే లైక్ ఫ్యాక్టరీస్ గ్రోత్ అవ్వడం కావచ్చు, అలాగే ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఫ్యూయల్ రేట్స్ కావచ్చు, వీటన్నింటిపైన చాలా హెల్ప్ అయిందని అనుకోవచ్చు అంటారు? చాలా. ఎందుకంటే 2014లో భారతదేశం ఆయిల్ $150 బ్యారెల్ కొనుక్కునేది. 2014 నుంచి $40, $50, ఎక్కువ వెళ్తే $70 కొట్టాను. కానీ భారతదేశంలో పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గించలేదు కదా. సో అంత పన్నులు, ట్యాక్సెస్ గవర్నమెంట్కి లాభం వచ్చేసి మన భారత ప్రభుత్వం ఏమన్నది, ఇక మీదట ఆయిల్ ధర ఇంటర్నేషనల్గా పెరిగితే మేము పెంచుతాం, పడిపోతే దింపేస్తా ఉన్నారు. పెరిగినప్పుడు పెంచారు, పడిపోయినప్పుడు తగ్గించలేదు. సో ఆ రెవెన్యూ అంతా ప్రభుత్వానికి వెళ్ళింది, విశేషమైన రెవెన్యూ. నా లెక్క ప్రకారంగా నెలకి 3 లక్షల కోట్లు వెళ్ళింది. 3 లక్షల కోట్లు అంటే చాలా పెద్ద లెక్క. ఆ డబ్బుతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, డిఫెన్స్ ఏంటి, లేకపోతే ₹1,00,000 కోట్ల ప్లేన్లు ఎక్కడి నుంచి కొన్నారు వీళ్ళు, వెపనరీ ఎక్కడి నుంచి కొన్నారు. ఈ సొమ్ములు, చమురు సొమ్ములు, చౌకగా చమురు భారతదేశం కొనటం, ఎక్కువ ధరకి భారతదేశంలో అమ్మటం, ఎంతో లాభం వచ్చింది. నిజంగా ఇంటర్నేషనల్ రేట్స్ ప్రకారంగా మన గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం అన్నట్టుగా
ఇంకా లింక్ లేదు. మేము ఆయిల్ అంతా ఇంటర్నేషనల్ ధరలు పెరిగితే పెంచుతాం, తగ్గితే తగ్గుతాం, తగ్గిస్తుంది కాబట్టి. ఈవేళ పెట్రోల్ మనకి 100 రూపాయలు లీటరు అమ్ముతున్నారు, దాదాపు అది 40-50 రూపాయలకు అమ్మాలి. 40-50 రూపాయలకు అమ్మితే లాభం ఏంటంటే ధరలు పడిపోతాయి, ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది, మధ్య తరగతి వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు చేతులు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, అవన్నీ ఉన్నాయి. అది ప్రభుత్వం చేయలేదు. ఆ తేడా ఆయిల్ ధర పడిపోయింది కానీ మీకు ధర తగ్గింది. ఆ తేడా గవర్నమెంట్ వాడుకున్నారు. చాలా పెద్ద విశేషంగా భారతదేశానికి ఉపయోగపడింది, మనకి చాలా అదృష్టంగా ఉపయోగపడింది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇంపాక్ట్ ఎవరికంటే ఆయిల్ ధర తగ్గిపోతే భారతదేశం. అది మనకు ఉపయోగపడింది. అది మనం గుర్తుపెట్టుకుని చాలా ఆనందపడవలసిన పరిస్థితి. అది ఎన్ని రోజులు ఉంటుందంటే ఇంకా ఉంటాయి కొన్ని రోజులు. అది లక్కీగా ఫిబ్రవరి 22 నుంచి కాకపోయినా జూన్ 22 నుంచి రష్యన్ ఆయిల్ మనకి మళ్ళీ చౌకగా దొరికింది. సో అది కంటిన్యూ అవుతుంది. 2014 నుంచి 11 సంవత్సరాలు ఆయిల్ ధర ప్రపంచం అంతా తగ్గిపోయింది. అది భారతదేశానికి లాభం చూస్తున్నారు కదా. నెలకి ప్రభుత్వానికి 3 లక్షల కోట్లు అన్న ఉద్యోగం చెప్తున్నా లాభం వస్తుంది. 3 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా, తెలంగాణ బడ్జెట్ అంతా 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు సంవత్సరం ఉంటాయి. సో నెలకింత లాభం వస్తుంది. ఆ డబ్బుతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆయుధాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇవన్నీ చేస్తున్నారు కదా. మంచిదో చెడు జరుగుతుంది కదా. అది పరిస్థితి. ఇప్పుడు ఇండియా రష్యాతో కనుక ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే ఇతర పూర్ కంట్రీస్తో మన లీడర్షిప్ ఏ రకంగా స్ట్రాంగ్ అవుతుందంటారు? లేదంటే ఇదేమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ని ఏమైనా క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? రష్యాతో మన ఫ్రెండ్షిప్ ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్. పూర్వకాలం నుంచి రష్యాతో స్నేహం ఉండేది, కానీ 2022లో చెడిపోయింది. మొదల రష్యా ఫస్ట్ టైం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసి కూర్చోబెట్టుకున్నారు. ఏ రోజైతే ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ వార్ స్టార్ట్ చేశారు పొద్దున్న 9 గంటలకు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్, ఆ రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయనతో రోజంతా ఉన్నారు. ఒక సిగ్నల్ ఇచ్చారు, ఇక భారతదేశాన్ని మేము నమ్మం, మీరు అమెరికాతో వెళ్ళిపోయారు, క్వాడ్ అని అన్నిటితో నమ్మం, మమ్మల్ని వదిలేశారు, ఇక పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామనే పరిస్థితి. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ అక్కడ కూర్చున్నారో అమెరికన్స్ కోపం వచ్చింది, వాళ్ళని తీస్తారు. పాకిస్తాన్ సైన్యానికి చెప్పి తీసేయాలన్నా తీస్తారు. అప్పుడు యుఎన్లో రష్యా గురించి ఓటేయారు. మనం చైనా ఎక్స్చేంజ్ చేశాం రష్యాతో. మనం ఎక్స్చేంజ్ చేస్తామని ఎవరు అనుకోలేదు. మనం ఎక్స్చేంజ్ చేశాక రష్యాకి పెద్ద బూస్ట్ వచ్చింది. వాళ్ళు ఒక్కళ్ళే అయిపోలేదు ప్రపంచంలో. సో స్నేహం కంటిన్యూ. కానీ మీరు ఒక జ్ఞాపకం పెట్టుకో, ఈ స్నేహాలు అని చాలా టెంపరీ స్నేహాలు. దేశాల మధ్య స్నేహాలు పర్మనెంట్ కాదు. వాళ్ళ అవసరం మన అవసరం. జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, వాళ్ళ ముందరికి వెళ్తాం. మన అవసరం తీరిపోయి మనం దరిద్రులాగా తయారవుతే ఎవరు స్నేహం స్నేహం పోతాయి. రష్యాతో స్నేహం ఏంటి? మనం ఆయిల్ కొంటున్నాం కదా, ఫ్రీగా ఇవ్వట్లేదు కదా. ఫ్రీగా ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. సో అందువల్ల స్నేహం కూడా మనది ప్రాక్టికల్ స్నేహం. స్నేహం పర్మనెంట్ కాదు. అది మనం మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవచ్చు. చాలామంది పాకిస్తాన్ భారతదేశం యుద్ధం చేసి ఇటు రాలేదు అటు రాలేదు, రాదు, మనం వచ్చామా? ఈవేళ యుక్రెయిన్ రష్యా పక్కన ఇద్దరితో మాట్లాడుతున్నాం కదా. అలా కాదు, అది ప్రాక్టికల్గా వెళ్తాం. భారతదేశానికి నష్టం లేదు. భారతదేశం వచ్చే ప్రాబ్లం భారతదేశానికి ఏంటంటే మనకు తగ్గన విరోధి బోర్డర్ల మీద చైనా ఉన్నది. దాంతో అడ్జస్ట్ ఎలాగ అవ్వాలి ఫ్యూచర్లో? రష్యాతో స్నేహం ఉంటుంది, రష్యాతో విరోధం ఉంటుంది, పర్వాలేదు. చైనా పెరిగే కొలిది ప్రపంచం. అమెరికా, యూరప్ వాళ్ళ ఒపోజ్ చేస్తారా చైనాని? చాలామంది అనుకుంటున్నారు చైనాతో డొనాల్డ్ ట్రంప్ అగ్రిమెంట్కి వస్తే అందరినీ మర్చిపోతాడు. మన చిన్న విషయం కూడా మీకు చెప్తున్నా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో కూర్చున్నాడు కదా. అంటే అందరూ ఏమనుకున్నారు, ఏదో పాకిస్తాన్ కోసం చేస్తున్నారు అంతే కదా. అసలు ఎందుకు వెళ్ళాడు? నాలాంటి వాళ్ళు అనుమానం ఏంటంటే ఆయన డొనాల్డ్ ట్రంప్కి చైనా నుంచి మెసేజ్ తీసుకెళ్ళాడు. ఆయన డొనాల్డ్ ట్రంప్కి చెప్పారు, మాకు చైనా చాలా దగ్గర, మేము మధ్యవర్తిగా ఉంటాం, మీ ఇద్దరికి విరోధం వద్దు,
అని చెప్తానికి వెళ్ళాడు. అది నా అనుమానం, పూర్తి అనుమానం. రోజు రోజు బయటకు వస్తాను చూస్తాను. లేకపోతే పాకిస్తాన్ గురించి చదివారు. 1971లో అమెరికా చైనాను ఎవరి దగ్గర తీసుకొచ్చారు? పాకిస్తాన్ దగ్గర తీసుకొచ్చారు. కరెక్ట్. ఇద్దరికి మీ ఇద్దరు స్నేహంగా ఉంటే మంచి. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, ఆ ప్లాన్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్తో ఏ నిమిషమైనా వదిలేసి వెళ్ళిపోవచ్చు. చైనాతో అగ్రిమెంట్ కావాలి డొనాల్డ్ ట్రంప్కి, చాలా అర్జెంట్గా కావాలి. ఆయన ఎకానమీ అంతా ఫెయిల్ అయిపోతుంది చైనాతో యుద్ధం చేస్తే. ట్రేడ్ వార్ ఇవన్నీ ఏదో రకంగా చైనాతో ఎదిరిస్తే బెదర్తలేదు చైనా, తగ్గిపోయాలి, అగ్రిమెంట్కి రావాలి. సో ఇవన్నీ ఏదో చెప్తానంటే ఇవన్నీ టెంపరీ. మనకి అమెరికా చైనా మళ్ళీ స్నేహం అయిపోయారంటే మనం ఇంకో దారి చూసుకోవాలి. అమెరికా చైనా స్నేహం డొనాల్డ్ ట్రంప్ టైంలో అయిపోయారంటే చైనా ఇష్టం వచ్చినట్టుగా మనతో ప్రవర్తిస్తారు. అది మనం ఎక్స్పెక్ట్ చేసి చైనాతో మంచిగా ఉండాలి, రష్యాతో మంచిగా ఉండాలి. అమెరికా, జపాన్, కొరియా అలాంటి దేశాలు నమ్మట్లేదు. మనం ఎక్కడ నమ్ముతాం? 70 సంవత్సరాలు వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళే నమ్మట్లేదు, వదిలేసారు. సో ఇదంతా ఏంటంటే ఫ్లూయిడ్ సిచ్యువేషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్మనెంట్గా ఏం లేవు, రోజు రోజుకి జరుగుతాయి. రష్యా మనకు ఆయిల్ అమ్మటం అని లేదు, కొనుక్కోకుండా ఉంటే ఏం చేస్తామంటే ఏం బాధ లేదు. ఇతర దేశాలు అమ్మటానికి సర్ప్లస్ ఆయిల్ ఉన్నది. వార్ జరుగుతున్నప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం అనేది మోరల్లీ కరెక్టే అంటారా? 100% కరెక్ట్. ఎందుకు కొనుక్కోవడం? అయితే యుక్రెయిన్ ఏమన్నా పెద్ద మనకి భారతదేశం అంటే ఇది వార్ టైం కాదు అని మోడీ స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ఈ సమయంలో యుద్ధాలు చేయకూడదు అని, అంతే. దానికంటే ఎక్కువ చెప్పలేదు. అంటే మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మీరు దగ్గర నుంచి ఆయిల్ కొనలేదని లేదే. అసలు ఆశ్చర్యపోతారు. పెద్ద యుక్రెయిన్కి బిగ్గెస్ట్ పార్ట్నర్ వాణిజ్యంలో చైనా. నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ యుక్రెయిన్కి చైనా. అలాంటి చైనా యుక్రెయిన్ వదిలేసింది కదా. వాళ్ళ అవసరం కొద్ది రష్యా పక్కన వెళ్ళిపోయారు, యుక్రెయిన్ వదిలేసి. మనమేం వదలలేదు, మనం ఇటు అటు తిరుగుతున్నాం, మాకేం సంబంధం లేదంటున్నాం. అలా కంటిన్యూ అవ్వాలి. ఇరాన్, ఇజ్రాయెల్ దెబ్బలాడినప్పుడు కూడా మనం ఇటు అటు కలలేదు, ఇరాన్తో సంబంధాలు ఉంచుకున్నాం. ఇరాన్ కూడా భారతదేశంతో సంబంధం ఉంచుకున్నది. ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మకూడదు. ఇప్పుడు భారతదేశంతో విరోధం చేసుకుంటే వాళ్ళు మన దగ్గర ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటారు, ఒకసారి ఇది అంతా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అందరూ బ్యాలెన్స్ చేస్తారు. ఫారెన్ అఫైర్స్ అందరికి తెలుసు, జియో పాలిటిక్స్ అందరికి తెలుసు. అవకాశం అంతే. ఇప్పుడు ఆసిఫ్ మనీర్ పాకిస్తాన్ చీఫ్ అమెరికా వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తో మేము మంచోళ్ళు అని చెప్పలేదు. మేము చాలా ఉపయోగపడతాం, మీకు వాడుకోండి, చైనాతో సంబంధం పెడతామని చెప్పేది నా అనుమానం. మొన్న చైనా వెళ్ళాడు, ఏం చెప్పాడో చెప్పడానికి వెళ్ళాడు. లేకపోతే చైనా అమెరికా విరోధంగా ఉంటే పాకిస్తాన్ చీఫ్ వెళ్ళి అమెరికాకి దగ్గర అవుతాడా? అవ్వడు కదా. సో మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇవన్నీ ట్రూత్ లేదు. ఒక ఉల్లిపాయలో ఎన్నిసార్లు ఆ పైన తీసేయాలో అలా ఉండాలి. ట్రూత్ అనేది లేదు. ట్రూత్ అనేది టెంపరీ, అదృష్టంగా మేనేజ్ చేసుకుంటా పోతుంది. భారతదేశానికి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్. 7,000 కిలోమీటర్ల మీద విరోధి. కానీ చూస్తున్నారు కదా, ఒక సంవత్సరం క్రితం మాల్దీవ్స్ చిన్న దేశం మమ్మల్ని గెట్ అవుట్ అన్నారు. మళ్ళీ వాయ మార్చుకున్నారు కదా, ఓపిక్గా కేర్ఫుల్గా. భారతదేశం ట్యాకిల్ చేసి వెళ్ళిపోమంటే వచ్చేసాం, మేము అంటాం, మాకు అగ్రిమెంట్ ఉన్నది అనలేదు. సో ఇవన్నీ ట్యాకిల్ చేస్తే ఫారెన్ అఫైర్స్ డిప్లొమసీ కూడా పనిచేస్తాయి. డిప్లొమసీ ఒక్కోసారి డిప్లొమసీ పనిచేస్తుంది, యుద్ధం అక్కర్లేదు. సో నేనేం వరి అవ్వట్లేదు. భారతదేశాన్ని ఏం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. భారతదేశాన్ని ఇక్కడ ఉన్న ద్రోహిలే చేయగలరు. గోతులు దువ్వేసి ముచ్చేయటానికి చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఇక్కడ ద్రోహిలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ప్రమాదం. అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ఇంటి దొంగలు ఉన్నారు ఎక్కువ. ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేద్దాం, ఫారెన్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారు. ఇక్కడంతా బాగా చదివి ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని ఎక్కువ తిడతారు, ఎక్కువ కుట్ర చేస్తారు, ఎక్కువ అల్లరి చేస్తారు. భారతదేశాన్ని అనుకోని అల్లరి చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అవ్వకముందు అమెరికాలో ఆయన అవేగా నోరు మూసుకున్నారు. ఎందుకంటే ఎవరినో బయటకు గెంటేస్తారేమో వాళ్ళు మాట్లాడితే. ఇక్కడ వాళ్ళకి వరి లేదు, రోజా గారు. బయట వాళ్ళ నుంచి వరి లేదు, ఇంటి వాళ్ళ నుంచే మనకి వరి.
యా ఒకవేళ ఇన్ కేస్ రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ఎక్కువైతే కనుక అప్పుడు రష్యాపై శాంక్షన్స్ ఇంకా టైట్ చేస్తే కనుక అప్పుడు మన ప్లాన్స్ ఏంటంటారు మరి ఆయిల్ విషయంలో? ఆయిల్ వరల్డ్ అంతా సర్ప్లస్గా ఉన్నది. 1970లో 65లో బియ్యం దొరికేది కాదు భారతదేశంలో, రేషన్ బియ్యమే దొరికేది. ఎక్కడ పడితే అక్కడ బియ్యం దొరుకుతుందా లేదా? అంతే. ఆయిల్ ఎక్కడ పెడతారు? మీ దగ్గర డబ్బు ఉన్నది, ఆయిల్ పంపమంటే షిప్స్ షార్ట్ బయింగ్ అంటారు. సముద్రంలో నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. సముద్రంలో రెడీగా వాళ్ళు ఉన్నాయి, ఎతుకుతూ ఉంటాయి మార్కెట్ కోసం. ఇక్కడ డబ్బేస్తున్నా వచ్చేమంటే వచ్చేస్తాయి. ఆయిల్కి షార్టేజ్ లేదు. అంటే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇండియాపై శాంక్షన్స్ ప్రెషర్స్ పెంచితే కనుక అప్పుడు పరిస్థితి ఏంటంటారు? అంటే మానేస్తాం, కొంటాము 3 నెలలు 6 నెలల తర్వాత ఈ గొడవలు ఎంత కానీ ఇంకో కొత్త సోర్సెస్ తీసుకుంటాం. ఆయిల్ దొరకకపోతే బాధ కదా, అన్ని చోట్ల దొరుకుతుంది కదా, కొంచెం రేట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ ఇందాక ఏం చెప్పానంటే రష్యా చైనాకి ఎక్కువ ఆయిల్ అమ్ముతారు, చైనా ఇతర దేశం నుంచి తక్కువ కొనుక్కుంటారు. సో మార్కెట్ స్టేబిలైజ్ అయిపోతుంది. మార్కెట్ స్టేబిలైజ్ అవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ఆయిల్ అమ్మట్లేకపోతున్నారు కాబట్టి సౌదీ అరేబియా అందరూ ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గించారు కూడా. అమెరికా తగ్గించారు. మీకు ఆయిల్ షార్టేజ్ లేదు. కొద్దిగా ధర కొద్దిగా పెరగచ్చు, కానీ $150 అవే పరిస్థితే లేదు ఆయిల్. ఇవన్నీ ఎదురు చూసి చైనా ఎక్కువ ఎంఫసిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చేసి, ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బస్సు దాని మీద వెళ్ళిపోతుంది, బొగ్గను తగ్గిస్తాను. అందువల్ల అది కూడా భారతదేశానికి ఉపయోగపడింది కదా. వాళ్ళు ఆయిల్ తక్కువ కొట్టడంలో మనకు ఉపయోగపడింది కదా. సో ఇది నేను అంత డైరెక్ట్గా పిక్చర్ చూడలేదు ప్రపంచంలో భారతదేశం. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక కన్ను హిమాలయాస్ మీద, ఒక కన్ను పాకిస్తాన్ మీద వేసుకుంటూ ఉండాలి. అదే పెద్ద ఖర్చు భారతదేశానికి, అదే పెద్ద ప్రాబ్లం. ఏ యుద్ధం మనం ఓడిపోవాలి. చైనా ఓడిపోవచ్చు, పాకిస్తాన్ ఓడిపోవచ్చు. ఏ యుద్ధంలో మనం నెగిటివ్గా బయటికి రాకూడదు. ఒక్కసారి వచ్చామంటే దెబ్బతినేస్తాం. సో ఆ ప్రాబ్లమ్స్ భారతదేశానికి ఉన్నాయి. ఇండియా రష్యా ఉన్నటువంటి ఈ ట్రేడ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటారు? ఇటు ఆయిల్ విషయంలో కావచ్చు, డిఫెన్స్ విషయంలో కావచ్చు. అంటే వెస్ట్రన్ కంట్రీస్ మనకి ఆయుధాలు అమ్మలేదు కాబట్టి మనము రష్యాతో ఎక్కువగా సంబంధాలు ఏర్పరచుకున్నాం అంటారా? అయితే ఒకనప్పుడు రష్యా సైన్స్లో చాలా అడ్వాన్స్ అయిపోయింది. అమెరికాతో ఈక్వల్. ఒకనప్పుడు స్పేస్లో ఈక్వల్, అన్నిటిలో ఇంజనీరింగ్లో ఈక్వల్, సైన్స్లో ఈక్వల్. 100 సంవత్సరాల నుంచి రష్యా కూడా ట్రెడిషన్ ఉన్నది సైన్స్లో, రీసెర్చ్. చాలా ఇన్వెన్షన్స్ అన్ని రష్యా నుంచి వచ్చాయి, చాలా ఇన్వెన్షన్. సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళు డెవలప్ చేసిన వెపన్రీ మనకు ఉపయోగపడింది, చౌకగా ఉపయోగపడింది. అది కొనుక్కుంటాం. అది అమెరికా అమ్మాలంటే మనకు 5 రెట్టింపులకు అమ్మాలి. సో అవన్నీ ఉండవు. ఒక లెవెల్, ఒక సిచ్యువేషన్ వచ్చాక లెక్క పెట్టారు భారతదేశం వాళ్ళు. నేను చెప్తున్నా అవతో పో అంటారు. అమెరికా లేదే ఒకటి, నువ్వు ఇస్తే ఈ విధానం పోతే పో అంటారు. అంతే. భారతదేశం రెక్లెస్గా ఉంటారు. నేను చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తున్నా. ఆ స్టేజ్ రాకుండా చూసుకుంటారు. ఏం చేస్తారు అమెరికా? ఏం చేయలేదు. మనకి ఏం చేస్తారు? మనకి తిండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో ఏమి అంత సింపుల్గా బులీ చేయటం కష్టం భారతదేశానికి. ఎందుకంటే అనవసరంగా తగిలించుకొని తిరుగుతున్నాం. తగు వస్తే ఏం పట్టించుకో భారతదేశం. అది కూడా ఉన్నది. చాలా చాలా ప్రౌడ్గా, యారగెంట్గా ఉంటారు. వచ్చేటప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపెడతారు. సో ప్రస్తుత పరిస్థితిలో ఆయిల్ నిండా ఉన్నది ప్రపంచం. రైట్ సార్. సో మనకే పెద్ద ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.